పులులు పంజా విసురుతున్నాయి. గ్రామస్తులు భయపడుతున్నారు. పెద్ద పులులు సంచరిస్తూ మిగతా జంతువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. అక్కడి నుంచే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడ కూడా దాడులు చేస్తూ జనాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగుండ్ల గిరిజన గ్రామంలో పెద్ద పులులు పంజా విసిరాయి. ఓ ఆవుని చంపి రక్తం తాగి మరో ఆవు దూడని చంపి తిని వెళ్లిపోయాయి. గ్రామంలో నాగేశ్వరరావుకు చెందిన పశువుల మందపై 2 పెద్ద పులులు దాడి చేశాయి. అనంతరం ఆవు రక్తం తాగి వెళ్లిపోయాయి. గ్రామస్తుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. అవతల బండి ఫోటో ఇట్లా దూరం చూస్తా అవతల మీరు అటు పోండి వెళ్ళిపోండి. ఈ పెద్ద పులులే ఇప్పుడు ఏలూరు జిల్లాకు చేరుకొని పందిరిమామిడిగూడెంలో జనాలను హడలెత్తిస్తున్నాయి. గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన పాదముద్రలు మొదట గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని పాదముద్రలను పరిశీలించారు అధికారులు. అవి పెద్ద పులి పాదముద్రలే అని నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో సంచరించిన పులులే ఏలూరులో తిరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓకే అటు అటు ఓకే ఏలూరు జిల్లా పందిరిమామిడిగూడెంలో పెద్ద పులి సంచారం గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీ ప్రాంతంలో పెద్ద పులి తిరిగినట్టుగా స్థానికులు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు పరిశీలించారు. పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా నిర్ధారించారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కే రాంబాబు, నేను మొలగలంపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ విధంగా మాకు మొలగలంపల్లి మన పందిరిమామిడిగూడెం ఏరియాలో పులి చూశాను అంటున్నారు. ఇక్కడ పులి తిరుగుతుంది, మీరు అర్జెంటుగా రావాలన్నారు. మేము హుటాహుటిన బయలుదేరి మా సిబ్బందితో మేము పందిరిమామిడిగూడెం ఏరియా చేరుకోవడం అయింది. పందిరిమామిడిగూడెం నుంచి మన గుబ్బాల మంగమ్మకి వెళ్ళే మార్గ మధ్యంలో లోపలికి కాలువలు కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ మధ్యలో తిరిగిందని చెప్పడంతో అవన్నీ మేము పరిశీలించాము. కొన్ని పాదముద్రలు కూడా గుర్తించాము. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నాము. పరిశీలించి పిఓపి తీసుకుని వాటిని పాదముద్రలు తీసుకొని మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ లోకల్గా ఉండే ప్రజానికానికి తెలియపరిచేది ఏంటంటే, మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గర ఉన్న పశువులను, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అందరికీ మీకు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ జాగ్రత్త వహించండి. మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎటువంటి జంతువు అయినా సరే మీకు ఎటువంటి హాని చేయదు. మీరు దాన్ని ఎటువంటి హాని చేయాల్సిన అవసరం లేదని తెలియపరచుకుంటున్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మేము మీకు ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి సమాచారం తెలిసినా సరే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబరు మీకు ఇక్కడ ప్రెసిడెంట్ గారికి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవీందర్ రెడ్డి. నేను తాడి చెట్లకు వచ్చాను. తాడి చెట్టు మీద ఉన్నప్పుడు పెద్ద పులి వచ్చింది. పాములతోటి ధరమటి వచ్చి ఇలా వచ్చి రోడ్డు ఎక్కేసి వెళ్ళిపోయింది అన్నట్టు కొండ వైపు. వీళ్ళు చాలామంది చెప్పింది. మా అన్నయ్య తాడి చెట్టు మీద ఉంటాడు.
ఏంటంటే కింద దిగి సగం హైట్లోకి దిగొచ్చేసాడు. దిగొచ్చేయగానే పులి వచ్చింది రాని క్యాక్ వేసాను. క్యాక్ వస్తే అది క్యాక్ వేయడం నా వైపు చూసి పైకి చూసి గాండ్రు ఇచ్చింది ఒకసారి. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇక ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారంతో ఆ గ్రామస్తులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి అధికారులు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ఏలూరు జిల్లా పుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం ప్రాంతంలో గుబ్బలమంగమ్మ గుడికి వెళ్లే అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం అంటూ కూడా అక్కడ స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద పులికి సంబంధించి తిరిగిందని స్థానికులు చెప్పిన చోట పాదముద్రలను సేకరించారు. దాన్ని ల్యాబ్ కు పంపిస్తామని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే తెలంగాణ అశ్వారావుపేటకి సంబంధించి అక్కడ పెద్ద పులి తిరుగుతుంది కాబట్టి ఆ సమాచారం ఉంది కాబట్టి అటు నుండి ఈ సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఇక్కడికి వచ్చి ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల అటవీ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ పశువులపై దాడి చేసింది. కావిలిగుండ అటవీ ప్రాంతం నుండి సుమారుగా ఇప్పుడు ఈ ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పుట్టాయిగూడ ఏజెన్సీ ప్రాంతం ఉందో 4-5 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి పెద్ద పులి ఇటు వచ్చి ఉండే అవకాశం ఉంటుందని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మరోపక్క చూసిన వ్యక్తి బొల్లి రవీంద్ర అనే వ్యక్తి ఉదయం తాటి చెట్టు ఎక్కినప్పుడు కళ్ళు కోసం ఆ పైనుండి పెద్ద పులిని ప్రత్యక్షంగా చూసినట్టు కూడా ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు కొంత అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ప్రజలకి ఇప్పటికే సమాచారం అందించారు. ఆ పశువులు గాని ఈ పాడి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా తిరగవద్దు, అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళొద్దు అంటూ తెల్లవారుజామున పాలు తీయడానికి వెళ్ళేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. చిన్నపిల్లల్ని ముఖ్యంగా బయటికి పంపించవద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అక్కడ పుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఫారెస్ట్ అధికారులు అవగాహన అయితే కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే నీటి కొలను ఉందో ఆ నీటి కొలను దగ్గరికి పెద్ద పులి వచ్చి ఉండే అవకాశం ఉంది. అక్కడ మరలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రాప్ కెమెరాలను కూడా పెద్ద పులిని జాడ కనిపెట్టడానికి ట్రాప్ కెమెరాలు కూడా ఫిక్స్ చేస్తామని ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.